అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ముఖ్యంగా వ్యవసాయ రంగం మీదనే ఆధారపడటం వల్ల ఒక్కొక్కసారి అతివృష్టి, మరోసారి అనావృష్టి, పెట్టుబడులు పెరగటం, గిట్టుబాటు ధర లేకపోవటం, మద్దతు ధర లేకపోవటం అనేక సమస్యలు మనం ఫేస్ చేస్తా ఉన్నాం. అందుకో వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా పాడి పరిశ్రమని, పౌల్ట్రీ పరిశ్రమని అంటే బాయిలర్ కోళ్ళ రంగాన్ని, అదేవిధంగా ఇతర రంగాలు ఏదైతే ఉన్నాయో వాటితోని పాటు అనుబంధ రంగాలు ఏదైతే ఉన్నాయో మత్స్య పరిశ్రమ, లేకపోతే పౌల్ట్రీ పరిశ్రమ, లేకపోతే పాడి పరిశ్రమ అంటే పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, జున్ను ఇవన్నీ వస్తాయి. దాంతో పాటు ఇతర వాణిజ్య పంటలను కూడా ఎంకరేజ్ చేయమని అంటున్నాం. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇది అమలు జరగాల్సిన అవసరం ఉంది. అటు 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా వ్యవసాయ ప్రత్యామ్నాయ రంగాల్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నది. దీంతో పాటు ఎప్పుడేసే సాంప్రదాయ పంటలైనటువంటి మొక్కజొన్న, వరి, పత్తి ఇవే సాంప్రదాయ పంటలు కాకుండా, లేకపోతే మిర్చి తగులుకుని కాకుండా అనేక కూరగాయల పంటలు ఉన్నాయి, అనేక కోల్డ్ స్టోరేజ్లు అంటే వ్యవసాయ రంగానికి సంబంధించి ఇంకా అనేక రకాలైనటువంటి పెంచాల్సినటువంటి అవసరం ఉన్నదనేది ఇక్కడ తెలియజేస్తా ఉన్నాను. ఆ విధంగా బాగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు నిధులు నియామకాల్లో భాగంగా నియామకాలని ప్రత్యేకంగా అందరికీ ప్రభుత్వం 4 కోట్ల జనాభా ఉంటే అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావు, అందరికి ఇవ్వలేరు. 10 లక్షలో 20 లక్షలో లేకపోతే ఇంకొక మ్యాక్సిమం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పార్ట్ టైం డైలీ వేజ్ అన్నీ కలుపుకుంటే ఒక 50 లక్షల మందికి మనం ఏమైనా మ్యాక్సిమం 50 ఉండదు అసలు. అట్లా అక్కడ దాకా వెళితే చాలా గ్రేట్. సో ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ రంగాలని డెవలప్మెంట్ చేస్తున్న క్రమంలో రొయ్య పిల్లల పంపిణీకి సంబంధించి చేసుకుంటూ వస్తూ ఉన్నారు. 2017 నుంచి 2024 దాకా అకాడమిక్ ఇయర్ లాగా ఇది కూడా ఇయర్ ఉన్నది. సో ఏ సంవత్సరం ఎంత ఖర్చు చేశారు, ఎన్ని రొయ్య పిల్లలు అనే దానికి వచ్చినప్పుడు ఆ లెక్కలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే మత్స్య పరిశ్రమ డెవలప్ చేసే క్రమంలో 2017 నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క ప్రాజెక్టులను చేపట్టింది. ఆ ప్రాజెక్టుల క్రమంలో 2017-18లో చేసిన ఖర్చు, రొయ్య పిల్లలు ఎన్ని చేశారనే దానికి వచ్చినప్పుడు 2017-18 సంవత్సరానికి వచ్చినప్పుడు ఆ ఖర్చు 1.38 crores ఖర్చు చేశారు, 1.38 కోట్లు. సో రొయ్య పిల్లలు 1.08 లక్షల రొయ్య పిల్లల్ని రాష్ట్ర వ్యాప్తంగా చెరువులలో, కుంట్లల్లో, వాటిని పెంచే ప్రయత్నం చేశారు. అదేవిధంగా 2018-2019 సంవత్సరానికి వచ్చినప్పుడు 6.27 లక్షల అంటే 6,20,00,000 అంటే 6,27,00,000 ఖర్చు చేశారు. ఇక్కడ 3.19 లక్షల సంఖ్యలో రొయ్య పిల్లల్ని వాటిని చెరువుల్లో, కుంటల్లో వదలటం జరిగింది. 2019-2020 సంవత్సరానికి వచ్చినప్పుడు చేసినటువంటి ఖర్చు 6.39 అంటే 6,39,00,000 చిల్ల పైచలకు. సో ఇందులో రొయ్య పిల్లలు 3.42 3,42,00,000 రొయ్య పిల్లలను వదిలినట్టుగా తెలుస్తుంది. 2020-21 సంవత్సరానికి వచ్చినప్పుడు 8.61 కోట్లు ఖర్చు చేస్తే, అంటే 8,61,00,000 ఖర్చు చేస్తే 4.01 లక్షల రొయ్య పిల్లల్ని, లక్షల అంటే కోట్ల రొయ్య పిల్లల్ని విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా 2021-2022 సంవత్సరానికి వచ్చినప్పుడు చేసిన ఖర్చు 20,85,00,000 అయితే రొయ్య పిల్లల్ని వదిలింది 8.01 రొయ్య పిల్లల్ని వదలటం జరిగింది. అదేవిధంగా 2022-2023 సంవత్సరానికి వచ్చినప్పుడు 21.23 అంటే 21,23,00,000 డబ్బులు విడుదల చేస్తే 8.62% పిల్లల్ని విడుదల చేయటం, వాటిని చెరువుల్లో, కుంటల్లో వదలటం జరిగింది. అదేవిధంగా 2023-2024 వచ్చినప్పుడు 10 కోట్లు ఖర్చు చేస్తే ఆ రంగం మీద, రొయ్యలు లేకపోతే మత్స్య పరిశ్రమ రంగం మీద 25.99 అంటే సుమారుగా 26% అంటే 25.99 పిల్లల్ని విడుదల చేయటం జరిగింది, అందులో వదలటం జరిగింది. మొత్తంగా చూసుకున్నప్పుడు 2017-18 నుంచి 2023-24 వరకు తీసుకున్నప్పుడు 74.73 అంటే 74,73,00,000 అంటే లక్షల రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఇందులో 54.33 అంటే 54,33,00,000 రొయ్య పిల్లల్ని వదలటం జరిగింది. ఆ విధంగా చెరువులు, కుంటలకు సంబంధించి ఉపాధి మార్గాన్ని చూపించినట్టు ఉంది. సుమారుగా 6,000 మత్స్య సహకార సొసైటీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. సో ఇందులో అధికారికంగా 3,70,5,000 కుటుంబాలు డైరెక్ట్గా, ఓవరాల్గా 5 లక్షల కుటుంబాలకు ఉపాధి జరుగుతున్నట్టుగా మనకు లెక్కల ద్వారా తెలుస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టు. దాంతోపాటు చెరువుల మీద కొంచెం పరిశుభ్రత వాతావరణం వస్తూ ఉన్నది. సో ఆ విధంగా మనం ముందుకు పోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నానని తెలియజేస్తున్నాను సోదరులారా, సోదరిమణులారా. సో వ్యవసాయ రంగంతో పాటు ఇతర రంగాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ప్రజల ఆదాయాన్ని పెంచడం
ఎంతైనా ముఖ్యం. ఇందులో ముఖ్యంగా గంగపుత్ర, బెస్త, రజక ఇతర గ్రామీణ ప్రాంతాల్లో గతంలోనే ఎప్పుడో సొసైటీలున్నాయి. వాళ్ళందరికీ ఇందులో భాగస్వామ్యం చేయటం ద్వారా. సో, చెరువులను గూడా ఉభయబెట్టుకొని చేపలు గూడా చాలా ఆరోగ్యవంతమైన ఫుడ్డు. శాకాహారులను వదిలేయండి. వాళ్ళు వాళ్ళు శాకాహారం తినేవాళ్ళని శాకాహారం తిననీలే గానీ నాన్ వెజ్ తినేవాళ్ళకి సంబంధించి, చేపలు తినేవాళ్ళకి సంబంధించి చాలా పౌష్టికాహారంగా ఉందనేది నేను తెలియజేస్తా ఉన్నాను. సో, సోదరులారా, సోదరీమణులారా, ఆ వైపుగా వ్యవసాయ ప్రత్యామ్నాయ రంగాల్ని అభివృద్ధి చేయటం ద్వారా ఈ దేశంలో ప్రజలు ఆయా కుటుంబాల ఆదాయం, తలసరి ఆదాయం పెరుగుతుంది. తద్వారా జాతీయ ఆదాయం కూడా పెరుగుతుంది. స్వయం ఉపాధి కూడా పెరుగుతుంది. ఆ విధంగా ఇప్పటికే 5,00,000 కుటుంబాలంటే దీన్ని ఇంకా స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉన్నది. సో, ఇంకా ఈ రొయ్య పిల్లలే కాకుండా చేప పిల్లలు వీటిని ఇది చేయాల్సిన అవసరం ఉన్నది. సో, దాని మీద విజిలెన్స్ మానిటరింగ్ జరుగుతూ వీటిని ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. సో, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్నారు.